తొలిసారిగా టీచర్ల సీనియారిటీ జాబితాను అధికారికంగా ప్రకటించనున్నట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. విద్యా వ్యవస్థలో టీచర్ల పాత్ర ఎంతో కీలకమని, వారికి అధిక భారం పడితే విద్యార్థులకు సమర్థవంతంగా బోధించలేరని మంత్రి అన్నారు. విద్యార్థులపై బ్యాగుల బరువును తగ్గించేందుకు కూడా ప్రత్యేక సంస్కరణలు తీసుకురాబోతున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. తొలిసారిగా టీచర్ల సీనియారిటీ జాబితాను అధికారికంగా ప్రకటించనున్నట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ టీచర్ల బదిలీల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రత్యేక చట్టం తీసుకురానున్నట్లు ఆయన తెలియజేశారు. విద్యా వ్యవస్థలో టీచర్ల పాత్ర ఎంతో కీలకమని, వారికి అధిక భారం పడితే విద్యార్థులకు సమర్థవంతంగా బోధించలేరని మంత్రి అన్నారు. గత ప్రభుత్వం ఐబీ స్కూళ్ల స్థాపనపై పెద్ద ఎత్తున ప్రకటనలు చేసినప్పటికీ కేవలం నివేదిక కోసం 5 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు లోకేష్ విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 1400 పాఠశాలలో అమల్లో ఉన్న 1 క్లాస్ 1 టీచర్ విధానాన్ని 10,000 పాఠశాలలకు విస్తరించనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులపై బ్యాగుల బరువును తగ్గించేందుకు కూడా ప్రత్యేక సంస్కరణలు తీసుకురాబోతున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలియజేశారు. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో గానివ్వండి, లిటరసీ రేట్ గానీ, డ్రాప్ అవుట్ కూడా చూస్తే అన్నిట్లో కర్నూలు పార్లమెంట్ వెనుకబడి ఉంది. అది వాస్తవం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అందుకే మీరు ఈసారి చూస్తే డిఎస్సి లో రిక్రూట్మెంట్ లో పెద్ద ఎత్తున కర్నూలుకే ఉపాధ్యాయులు రాబోతున్నారు. అధ్యక్ష, చాలా సీరియస్ గా తీసుకుంటున్నాను ఇది. అపార్ ఐడి అని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు స్లోగా మ్యాండేట్ చేస్తున్నారు. అంటే పిల్లలకి జీవితాంతం ఒక ఐడి వచ్చేస్తుంది, ఆధార్ కి ఇంటిగ్రేట్ చేసి ఒక ఐడి వస్తుంది. సో కేజీ నుంచి పీజీ వరకు అదే ఐడి వాళ్ళతో ట్రావెల్ అవుతుంది. మేము మాట్లాడుకున్న ఏంటంటే అపార్ ఐడి ద్వారా మేము ట్రాక్ చేద్దాం. ఒక కంట్రోల్ రూమ్ పెట్టి ట్రాక్ చేసి పిల్లలు ఎక్కడున్నారు, ఒక వారం పాఠశాలకు రాకపోతే ఎందుకు రావట్లేదు, ఎక్కడికి వెళ్ళారు ఈ పిల్లలు అనేది ఇప్పటి నుంచి ట్రాక్ చేద్దాం. ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మేము తయారు చేస్తున్నాం. ఎడ్యుకేషన్ పైన ఎటుకో షార్ట్ డిస్కషన్ ఇన్ డీటెయిల్ వెళ్ళిపోతే ట్రాక్ చేసి ఒక్కరు కూడా డ్రాప్ అవుట్ అవ్వకూడదు. ఇక్కడ 2 విషయాలు. ఒకటి, మీరు అన్నట్టు హాస్టల్ చాలా లిబరల్ గా వాడేసాం. మీరు ప్రశ్న అడిగారు, లిబరల్ గా చెప్పాం. మీరు అన్నట్టు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇక్కడ హాస్టల్ వసతులు లేవు, వాస్తవం, అందరు తెలిసిన విషయం. కానీ మేము ఆలోచించేది 2 విషయాలు. ఒకటి, ఇప్పుడున్న సంక్షేమ హాస్టల్స్ ఎట్లా బలోపేతం చేయాలి. ఒక భాగం అయితే వలసలుగా వెళ్తారు అధ్యక్ష. ప్రధానంగా వాళ్ళందరూ మిర్చి సమయంలో ఇక్కడికి వచ్చి, గుంటూరులో ఎక్కువ శాతం మంది ఇక్కడ ఉంటారు. సో వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ అడ్మిషన్స్ ఇవ్వచ్చా, దానికి విధి విధానాలు ఏంటి అంటే వచ్చేది ఒక 4 నెలలు 5 నెలలకి ఇక్కడ అడ్మిషన్స్ ఇచ్చి వాళ్ళ పిల్లలకి చదువు ఇక్కడ కొనసాగించచ్చా, ఎందుకంటే అక్కడ స్కూల్ కిట్ ఎక్కువ ఇస్తాం కనుక ఇక్కడ చేయొచ్చు. ఆ ట్రాకింగ్ కూడా ఇప్పుడు మొదలు పెడదాం. అది ఒక భాగం. అంటే ఒక పక్కన హాస్టల్స్, ఇంకో పక్కన ఈ ట్రాకింగ్ 2 ఉంటేనే డ్రాప్ అవుట్ రేట్ తగ్గుతుంది. రాష్ట్రంలో రాజీవ్ స్వగృహ కింద చేపట్టిన గృహ నిర్మాణ ప్రాజెక్టులపై మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ అసెంబ్లీలో స్పష్టత ఇచ్చారు. పెండింగ్లో ఉన్న ఇళ్లను రద్దు చేయాలంటే న్యాయపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ప్రాజెక్ట్ అమలవుతున్న నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో చర్చించి ఎలా ముందుకెళ్లాలో త్వరలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారాయణ వెల్లడించారు. రాష్ట్రంలో రాజీవ్ స్వగృహ కింద చేపట్టిన గృహ నిర్మాణ ప్రాజెక్టులపై మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ అసెంబ్లీలో స్పష్టత ఇచ్చారు. 2007లో మధ్యతరగతి గృహ నిర్మాణం కోసం ప్రారంభించిన ఈ ప్రాజెక్టు 571.69 ఎకరాల్లో కొనసాగుతోంది. అనంతపురం, కర్నూలు ప్రాంతాల్లో పనులు పూర్తయిన ఇతర ప్రాంతాల్లో ఇంకా పెండింగ్లో ఉన్నాయని మంత్రి తెలియజేశారు. ధరల విషయంలో మంత్రివర్గ ఉపసంఘం పలు ప్రతిపాదనలు చేసింది. అయితే పెండింగ్లో ఉన్న ఇళ్లను రద్దు చేయాలంటే న్యాయపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ప్రాజెక్ట్ అమలవుతున్న నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో చర్చించి ఎలా ముందుకెళ్లాలో త్వరలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారాయణ వెల్లడించారు. రియల్ వాల్యూకి అంటే ఒరిజినల్ గా ఎక్కడైతే ల్యాండ్ ఇచ్చారో ఆ వాల్యూకి ఇష్టపడి ముందుకు వస్తే ఇస్తామని చెప్పాం అధ్యక్ష. వాళ్ళే వచ్చారు ముందుకి, డిలే అవుద్ది సార్ మాకు వాల్యూకి, దాని మీద ఆర్డర్స్ ఇచ్చాం. చాలా మంది యాక్చువల్ గా ఒరిజినల్ వాల్యూ అంటే రియల్ వాల్యూకి తీసుకోవడం జరిగింది అధ్యక్ష. అయితే ఈరోజు విశాఖపట్నంలో సిరిపురం క్రైస్తవ భూముల డెవలప్మెంట్ కానీ వీటన్నిటి మీద కూడా ఈ యొక్క కమిటీ రిపోర్ట్ రాగానే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. అదే కాకుండా ఈ అసైన్మెంట్ భూములు ఎవరికైతే ఇచ్చామో అసైన్మెంట్ ల్యాండ్స్ వాడకు కూడా పట్టా ల్యాండ్స్తో ఈక్వల్గా టీడీఆర్ బాండ్ ఇవ్వాలని జీవో కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అందువల్ల అసైన్ ల్యాండ్స్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరూ కూడా త్వరలో క్లియర్ చేస్తామని తెలియజేస్తూ ఇది వీలైనంత తొందరలో ఈ రిపోర్ట్ తీసుకొచ్చి దీని మీద డెసిషన్స్ తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది. గత 5 ఏళ్లలో విద్యుత్ వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం విచ్ఛిన్నం చేసిందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆరోపణలు చేశారు. వైసీపీ నాయకులు పెంచిన విద్యుత్ ఛార్జీలపై వాళ్లే ధర్నాలు చేసి ప్రశ్నలు అడుగుతున్నారని అన్నారు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను కూడా వైసీపీ నాయకులు తరిమి కొట్టారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం భవిష్యత్తులో కూడా విద్యుత్ ఛార్జీలను పెంచబోదని స్పష్టం చేశారు. విద్యుత్ శాఖకు సంబంధించిన
పలు విషయాల గురించి అసెంబ్లీలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడారు. 2022-23, 2023-24 సంవత్సరాలకు గాను వైసీపీ ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయల భారం మోపిందని చెప్పారు. 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని స్పష్టం చేశారు. మిగులు విద్యుత్తో రాష్ట్రాన్ని తమ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వానికి అప్పగించామని తెలియజేశారు. జగన్ అనాలోచిత చర్యలతో నాడు 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి భారం మోపారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ధ్వజమెత్తారు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను కూడా వైసీపీ నాయకులు తరిమికొట్టారని మండిపడ్డారు. గత టీడీపీ హయాంలో 8 గిగావాట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి చేశామని తెలియజేశారు. అధిక ధరలకు విద్యుత్ కొనుగోళ్లకు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని అన్నారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో విద్యుత్ కొనుగోళ్లు భారీగా తగ్గాయన్నారు. జెన్కో నుంచి పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ విద్యుత్ కొనుగోళ్లకు చెక్ పెడుతున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వం భవిష్యత్తులో కూడా విద్యుత్ ఛార్జీలను పెంచబోదని స్పష్టం చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా అసెంబ్లీ, శాసన మండలిలో వైసీపీ నాయకులు ప్రశ్నలు అడుగుతున్నారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలియజేశారు. రెన్యూబుల్ ఎనర్జీని మనం ఈ రాష్ట్రంలోకి తీసుకురావడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున తీసుకొచ్చిన దానికి ఆ రోజు వచ్చిన ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినాయనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా పవర్ని తీసుకోకుండా పవర్ షట్ డౌన్ చేసేసి చాలా పెద్ద ఎత్తున పవర్ పర్చేజ్ చేయటం వల్ల ఈ భారం ప్రజల మీద పడిందనేది మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. దాదాపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవర్ పర్చేజెస్ కొనకూడదు అనే ఉద్దేశంతో చాలా పెద్ద ఎత్తున పవర్ పర్చేజెస్ అన్ని కూడా డౌన్ చేశాం. దాదాపు వాళ్ళైతే పవర్ పర్చేజెస్ మీద దాదాపు 10,000 కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టారు. మనమైతే పూర్తిగా దాన్ని డౌన్ చేసి మన జెన్కోని పవర్ జనరేషన్ వీటీపీఎస్ని కానీ లేకపోతే కృష్ణపట్నంలో ఉన్న మన పవర్ జనరేషన్ని విపరీతంగా పెంచి తద్వారా పవర్ ఈ రాష్ట్ర ప్రజలకు పవర్ అందించాలి, ఎక్కడ కూడా రూపాయి కూడా పెంచకూడదనే ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. మేమైతే ఖచ్చితంగా చెబుతున్నాం, ఈ విద్యుత్ ఛార్జీలు గతంలో పెంచి ప్రజల మీద భారం వేసినాయి. మనం పెంచినవి ఒక్క రూపాయి కూడా మనం పెంచలేదు. పదే ప్రజల్లోకి క్వశ్చన్ రూపంలో కానీ ధర్నాల రూపంలో కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రజల్లోకి తప్పు సంకేతాలు తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనమైతే రూపాయి కూడా పెంచాం. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అయితే ఎట్టి పరిస్థితుల్లో ప్రజల మీద భారం వేసే ప్రసక్తే లేదని చెప్పి మీ ద్వారా సభ ద్వారా తెలియజేస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా గీత కులాలకు సంబంధించిన మద్యం దుకాణాల కేటాయింపునకు సంబంధించి విజయవాడ రూరల్ గొల్లపూడి బీసీ భవన్లో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ఆధ్వర్యంలో లాటరీ ద్వారా షాపుల కేటాయింపు ప్రక్రియ నిన్న జరిగింది. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఆన్లైన్ ద్వారా మరియు ఆఫ్లైన్ ద్వారా 11 మద్యం దుకాణాలకు 335 దరఖాస్తులు వచ్చాయి. లాటరీ ప్రక్రియ ద్వారా 11 మద్యం దుకాణాలను దరఖాస్తుదారులకు కేటాయించారు. 11 మద్యం దుకాణాలకు ప్రొవిజనల్ లైసెన్స్ జారీ చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. వాళ్ళ కనుక ఏదైనా కారణం వల్ల డిస్క్వాలిఫై అయితే లేదా వేరే దగ్గర కూడా వాళ్ళకి వచ్చి నాకు ఇది వద్దండి అని చెప్తే అప్పుడు సెకండ్ వాడికి వెళ్తుంది. సో ఇది కాన్సెప్ట్. దీంట్లో డౌట్ ఉంటే మీరు ఇప్పుడు కూడా అడగవచ్చు. అవునా, స్టేట్ గానే హైయెస్ట్ విజయవాడ కార్పొరేషన్ గారు ఏదో మనకి ప్రొటెక్షన్ ఉన్నట్టుంది. 70 అప్లికేషన్ స్టేట్ గానే హైయెస్ట్ వచ్చాయని చెప్తున్నారు. ఇది అందరికీ బెస్ట్ విషయస్ తెలియజేస్తున్నాను. నా ముఖ్య పర్పస్, నా ఉద్దేశం ఇక్కడ ఉండేది ఏంటంటే ఇది ట్రాన్స్పరెంట్ గా పారదర్శకంగా ఈ కార్యక్రమం చేసి ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ చేయాలని రావడం జరిగింది. కాబట్టి త్వరగా చూసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇప్పుడు కూడా చెప్తున్నాను, అడగవచ్చు. డౌట్తో పాటు మాకు తెలీదు ఏదో చేసేసారని చెప్పడానికి అయితే ఆస్కారం లేదు చెప్తున్నాను. ఓకే, సో ఇట్స్ ప్యూర్లీ ట్రాన్స్పరెంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్. వేసవి కాలం ప్రారంభం కాకముందే రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం 84 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. కృష్ణా జిల్లాలోని 7 మండలాల్లో వడగాలుల ప్రభావం ఉండనుందని ఐఎండీ అధికారులు వెల్లడించారు. ఎండ తీవ్రత వల్ల ప్రయాణాలు చేయకపోవడమే మంచిదని అధికారులు సూచిస్తున్నారు. వేసవికాలం ప్రారంభం కాకముందే రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం 84 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. కృష్ణా జిల్లాలోని 7 మండలాల్లో వడగాలుల ప్రభావం ఉండనుందని ఐఎండీ అధికారులు వెల్లడించారు. శనివారం 80 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. గురువారం కృష్ణా జిల్లా తొట్లవల్లూరులో 39.9 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలియజేశారు. తీవ్ర వడగాల్పుల దృష్ట్యా ప్రజలు ఎండలో బయటికి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలని అధికారులు
అధికారులు సూచిస్తున్నారు. వడగాల్పుల ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో సెల్ ఫోన్లకు హెచ్చరికలు పంపించాలని అధికారులు నిర్ణయించారు. అధిక ఉష్ణోగ్రతలు వడగాల్పులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలియజేశారు. ఎండ తీవ్రత వల్ల ప్రయాణాలు చేయకపోవడమే మంచిదని అధికారులు సూచిస్తున్నారు. అయితే మండుతున్న ఎండలకు తోడు రాష్ట్రంలో పలుచోట్ల విద్యుత్ అంతరాయం కలగడంతో జనం ఉక్కపోతకు గురవుతున్నారు. అసెంబ్లీలో మంత్రి రామానాయుడు ఆరోగ్యంపై నారా లోకేష్ ప్రస్తావించారు. కీలక శాఖలో ఉన్న మంత్రి నిమ్మల ప్రస్తుతం స్వల్ప అస్వస్థతతో బాధపడుతున్నారని మంత్రి లోకేష్ అన్నారు. రామానాయుడు విశ్రాంతి తీసుకోవడానికి రూలింగ్ ఇవ్వాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును లోకేష్ కోరారు. ఆయన ప్రకటనకు మరో సభ్యుడు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మద్దతు తెలిపారు. స్పీకర్ సార్ కొంచెం మంత్రి గారిని రెస్ట్ తీసుకోమని మీరు చెప్పాలి. ఎందుకంటే నిన్న కూడా జ్వరంతో వచ్చారు, కౌన్సిల్ కూడా జ్వరంతో వచ్చారు. చెప్పా రెస్ట్ తీసుకోండి, 2 రోజులు కోలుకోవాలి, మీరు సరే పడుకోవట్లేదు అని చెప్తాను. వినట్లేదు, మీరన్నా చెప్తే వింటారేమో. మీరైనా రూలింగ్ ఇస్తే గానీ వింటారు అధ్యక్ష. ఎందుకంటే పాప చాలా ఇబ్బంది పడుతున్నారు. అది వెరీ సీరియస్ సబ్జెక్ట్. ఈజ్ నాట్ కీపింగ్ వెల్. అయినా కూడా ప్రశ్నకు సమాధానం చెప్పడానికి వచ్చారు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై జనసేన నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ రాష్ట్రానికి, ఆయన నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. హౌస్కు వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడాలని ఎమ్మెల్యే బొల్లిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై జనసేన నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ సత్తెనపల్లి ఇన్ఛార్జ్ కూడా కానీ అంబటి రాంబాబు నిన్న పవన్ పై మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. వైసీపీ పాకిస్తాన్ లాంటిదని, కూటమి ఇండియా లాంటిదంటూ వ్యాఖ్యలు చేశారు. 2019 నుంచి 2024 వరకు 5 సంవత్సరాలు రాష్ట్రం చీకటిలో ఉందన్నారు. జగన్ పుట్టగానే ఎంపీగాను, ఎమ్మెల్యేగాను పుట్టలేదని, తండ్రి పదవి అడ్డం పెట్టుకుని అక్రమ ఆస్తులు సంపాదించింది జగన్ అంటూ విరుచుకుపడ్డారు. బియ్యం దొంగలంతా వైసీపీలోనే ఉన్నారన్నారు. చంద్రశేఖర్ రెడ్డి, శ్రీరంగనాథరాజు, పేర్ని నాని బియ్యం దొంగలు కాదా అని ప్రశ్నించారు. నాదెండ్ల మనోహర్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్రమ బియ్యం రవాణాని అరికట్టారన్నారు. నువ్వు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేశావు, డయాఫామ్ వాల్ అంటే ఏంటో తెలియదు నీకు అంటూ అంబటి ప్రశ్నించారు. కోట్లాది మంది రైతుల కుటుంబాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అండగా నిలిచారన్నారు. జగన్ సొంత నియోజకవర్గంలో కూడా రైతులకు బాసటగా పవన్ కళ్యాణ్ నిలిచారని తెలియజేశారు. వైసీపీలాగా ప్రతిసారి ఎన్నికలకు ఒక స్టంట్ చేసే అలవాటు తమకు లేదన్నారు. కోడికత్తి, గొలకరాయి, బాబాయ్ హత్యని అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చింది జగన్ అంటూ దుయ్యబట్టారు. ఋషికొండలో ప్యాలెస్ ఎందుకు కట్టారని ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ ఆస్తులెంత, లేనప్పుడు ఆస్తులెంత అని నిలదీశారు. ఈ రోజు మళ్ళీ కోడికత్తిని అడ్డం పెట్టుకుని ఆ రోజే ఈ డ్రామాలతో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చిరస్థాయిగా నిలబడిపోద్ది. మొన్న మిస్ఫైర్ అయింది, గులకరాయితో కొట్టించుకున్నారు, సరైన స్పాట్లో తగలలేదు. అది దాంతో ఏంటంటే ఆయనకి ఎక్కడ కూడా సింపతి రాలేదు. ఎందుకంటే అంతకుముందు ఉదాహరణ ఉన్నాయి, కోడికత్తి ఉదాహరణ ఉంది, బాబాయ్ గొడ్డల పోటు ఉదాహరణ ఉంది. మరి అలాంటి వ్యక్తులు ఈ రోజు రాజకీయాల్లో ఉంటే ఆంధ్ర రాష్ట్రం నాశనం అయిపోక ఏమవుతుందని అడుగుతా ఉన్నా. నేను వచ్చిన కాడి నుంచి చూస్తా ఉన్నా, మళ్ళీ మేమే నెగ్గేస్తాం. నెగ్గు, ప్రజలు వ్యతిరేకించి ప్రజలు కూటమిని ఓడిస్తే నువ్వు నెగ్గుతావు. ప్రజారంజకమైన పరిపాలన జరుగుతున్నప్పుడు, ప్రజలకు సేవ చేస్తున్నప్పుడు ఏదైతే కనీస రోడ్లు కూడా అయినటువంటి పరిస్థితిలో మరి పాత ప్రభుత్వం ఉన్న విషయం మీకు తెలుసు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రోడ్లని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాం. మరి ఇంకా ఇవాళ మీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదాయాన్ని ఎలా సంపాదించారో కూడా మీరు చెప్పొచ్చు, ఇక్కడ గత అసెంబ్లీలో చెప్పొచ్చు. మున్సిపాలిటీలో ఒక డూప్లికేట్ కంపెనీలు పెట్టి, ఏజెన్సీలు పెట్టి, వాళ్ళ ద్వారా ఒక పురపాలక సంఘంలో 10 కోట్ల రూపాయలు ఫ్రాడ్ చేసిన వ్యక్తి మాజీ ఉప ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు. సినీ నటుడు పోసాని కృష్ణమూర్తిని అరెస్ట్ చేయడం తప్పు కాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. విద్యావంతుడు, రచయిత, నటుడు అలాంటి వ్యక్తి సభ్య సమాజం తలదించుకునేలా అప్పట్లో వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. మహిళలను కించపరిచేలా మాట్లాడిన పోసానికి ఎవరూ మద్దతు తెలపకూడదన్నారు. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని నాయకులకు సూచించారు. గుంటూరు జిల్లా మంగళగిరి రత్నాల చెరువు 22వ వార్డులో దారుణం చోటు చేసుకుంది. ఉదయం 5 వ్యక్తులపై కుక్క దాడి చేయగా అందులో 2 చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది.
గుంటూరు జిల్లా మంగళగిరి రత్నాల చెరువు 22వ వార్డు ఉదయం వీధి కుక్క 5 వ్యక్తులపై దాడికి తెగబడింది. వంకల సతీష్ కుమార్తె 6 సంవత్సరాల భవానీ ఇంట్లో నుంచి బయటికి రాగానే అటువైపుగా వెళ్తున్న కుక్క అకస్మాత్తుగా దాడి చేసి పీక్కు తినే ప్రయత్నం చేయగా అక్కడే ఉన్న 2 మహిళలు అప్రమత్తమై కేకలు వేయడంతో పాపని వదిలేసి వెళ్లిపోయింది. అదే వీధిలో మరో చిన్నారిని అదే మాదిరిగా దాడి చేసి గాయపరిచింది. కుక్క దాడిలో గాయపడిన చిన్నారులను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వీధి కుక్కల బెడద అధికంగా ఉందని అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సామాన్యుల ప్రాణాలపై దృష్టి పెట్టాలని స్థానిక ప్రజలు అధికారులను వేడుకుంటున్నారు. మాజీ మంత్రి కొడాలి నాని అత్యంత సన్నిహితులకు గుడివాడ పోలీసులు 41A నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న వారిలో దుక్కిపాటి శశిభూషణ్, పాలడుగు రాంప్రసాద్, గొర్లా శ్రీను ఉన్నారు. వాలంటీర్లు బలవంతపు రాజీనామా, లిక్కర్ గోదాం కేసులో ఈ ముగ్గురిపై ఆరోపణలున్నాయి. ఈ 2 ఘటనలలో కొడాలి నాని, బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, అప్పటి జాయింట్ కలెక్టర్ మాధవీలతారెడ్డి తదితరులపై కేసు నమోదైంది. నిందితులు 41A నోటీసులు ఇచ్చి విచారణ చేయాలని గతంలో ఏపీ హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.